హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో మన ఫౌండర్స్ అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అలాగే మన యాష్ ముఫారే గారి వెబినార్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి వీడియో షేర్ కావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్ చాలా ఫ్రస్ట్రేషన్లో, బాధలో ఉండడం జరిగింది. కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఒక ఫౌండర్, బ్రదర్ మన కంపెనీ పోయింది కదా, ఇంకా ఎందుకు ఈ వీడియోస్, ఎందుకు ఈ టైం వేస్ట్ అని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మన గుజ్మిందర్ దిలార్ కానీ ఎల్సీ మెంబర్స్ ఎవరు యూట్యూబ్ చేయట్లేదు, లైవ్ చేయట్లేదు, ఆల్రెడీ పోయిందని వాళ్ళకి తెలిసేవాడు సైలెంట్ అయిపోయారు అని అడగడం జరిగింది. మీరు అనేది కూడా వాళ్ళు చేయకపోవడానికి మీకు సందేహాలు రావచ్చు. ఏంటంటే వాళ్ళు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, కోడ్ ఆఫ్ కండక్ట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల మేము అన్ని వేళలా వీడియోలు చేయలేకపోవడం, లైవ్ చేయలేకపోవడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మేము మీ ముందుకు రాలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. కానీ గుజ్మిందర్ దిలాన్ గారు అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఏ మెసేజ్ అప్డేట్ ఇచ్చినట్టు నేను కూడా ఏడా చూడలేదు. కానీ తప్పదండి, మనం వెయిట్ చేయక తప్పదు, అంతకుమించి చేసేది కూడా ఏం లేదు. అలాగే ఇంకో కామెంట్, ఇంకెన్ని సంవత్సరాలు సార్ మన కంపెనీ రాదా? ఏదో చాలా కంపెనీలు రావడం జరుగుతుంది, బిట్కాయిన్ సంబంధించిన కంపెనీలు రావడం జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎన్నో యాప్స్ వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, మన కంపెనీ ఎందుకు రావట్లేదు అని అడగడం జరిగింది. అది మన చేతిలో ఏం లేదండి, అది మన యాష్ ముఫారే గారి చేతిలోనే ఉంది, మన కంపెనీ చేతిలో ఉంటాయి. ఎందుకు లేట్ అవుతుంది అనేది మనమైతే దానికైతే క్లారిటీ ఇవ్వలేము. కాకపోతే ఆల్రెడీ తెలుసు అండి, మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, కేవైసీ ఇష్యూ మన కంపెనీలో ఇంకా చాలా ఉంది. అది మన కంపెనీ ఇచ్చిన థర్డ్ పార్టీ డెడిట్ అనే కంపెనీ వల్ల జరుగుతున్న ఇది లేటు. మేబీ మన కంపెనీ నుంచి లేటు అని నేను అయితే చెప్పలేను, కానీ మన థర్డ్ పార్టీ నుంచి సంబంధించిన కేవైసీ డెడిట్ నుంచి అయితే చాలా సమస్యలు ఉండడం జరిగింది. ఒకటండి, మనమైతే ఏం చేయలేం. ప్రజెంట్ కంపెనీ చేయడం వస్తే మనం చూడడం, వాళ్ళు చెప్పింది చేయడం తప్ప మనమైతే ప్రత్యేకంగా దాన్ని ఎలా మనం జడ్జి చేయలేం. కాకపోతే మనకు మీరు అంటున్నట్టు నిజంగానే చాలా లేట్ అవుతుంది ప్రతి విషయం వల్ల. మరి ఇంకప్పుడు లెర్నింగ్ అనేది, మన విక్టర్ విత్ యాష్ అనేది లెర్నింగ్ పాయింట్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, కొత్త బిజినెస్ గురించి ఎప్పుడు చెప్తారో, అసలు బిజినెస్ అంటే ఏంటో కూడా ఎవరు తెలియదు. కాబట్టి ఇంకెన్ని రోజులు పడుతుందని ఎవరు ఏం చెప్పలేరు, మన యాష్ ముఫారే వచ్చి చెప్పేదాకా. ఓకే, ఇంకా మూడో క్వశ్చన్ అండి, అది ఆన్పాసీలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టైంపాస్ చేసారు, డబ్బులు కట్టించుకోరు. ఇప్పుడు విక్టర్ విత్ పేరు మీద మళ్ళీ టైంపాస్ చేయడం జరుగుతుంది. మనని యాష్ ముఫారే గారు ఎప్పుడో మోసం చేయడం జరిగింది అని అనడం కూడా జరుగుతుంది. ఆన్పాసిబుల్ అంటే మనకు తెలిసి యాష్ ముఫారే చెప్పిన విషయాన్ని గురించి మాట్లాడితే, అనివార్య కారణాల వల్ల దాని మీద కేసు పడడం జరిగింది. ఆ లీగల్గా అందరికీ తెలుసు. దాని కోర్టుకు సంబంధించిన హియరింగ్స్ కూడా మనకు తెలుసు, మనం చూడడం కూడా జరిగింది. అది క్లియర్ అయిపోయింది, పెనాల్టీ కట్టడం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది. కాకపోతే దాని మీద కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టడం, కొత్త న్యూ డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. కానీ అది ఇంకా లెర్నింగ్ అనేది స్టార్ట్ కాలేదు. వీటన్నిటికీ మనం ప్రాపర్గా ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేయలేమండి. నేను చెప్పేది అయితే మీ అందరికి కూడా తెలుసు. దేని గురించి అయినా క్లియర్గా క్లుప్తంగా చెప్పాలంటే పూర్తిగా ఏ ఎల్సీ మెంబర్ కాడ కూడా న్యూస్ లేదు, మన యాష్ ముఫారే గారు మాత్రమే చెప్పాలి. లిటిల్ బిట్లు చిన్న చిన్న అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే సమాచారం అయితే ఎవరి దగ్గర లేదు.
రీసెంట్గానే మనకు 10 లిమిటెడ్ మనకు 10 ఇన్విటేషన్ లింక్స్ ఉంటే దాన్ని 15 చేయడం జరిగింది. అది మనకు అందరికి తెలిసిందే. ఇదండి, ఇలా చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కొంతమంది కొంచెం కోపంలో కూడా ఊగడం కూడా జరుగుతుంది. అవన్నీ ఇక్కడ అవసరం లేదు. చాలా రకాలుగా కొందరు కామెంట్లు పెట్టడం జరుగుతుంది, కొంచెం బ్యాడ్ కానీ. ఎందుకంటే వాళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఓపిక నశించిపోయి, వాళ్ళు దాని కంపెనీ మీద పెట్టుకున్న నమ్మకం నశించిపోయి ఇంకా లేట్ అవుతుందని తట్టుకోలేకపోవడం వల్ల కొంచెం వైలెంట్గా ఫీల్ కావడం జరుగుతుంది. వాళ్ళ తప్పిదం అయితే కాదు, ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. ఇన్ని రకాలుగా అండి. ఒకటి చెప్తున్నాండి, మనమైతే ప్రజెంట్ అయితే ఏం చేసేది లేదు. చెప్పింది వినడం, చూపించింది చూడడం, చేయడం తప్ప ప్రత్యేకంగా మనం ఏ నిర్ణయాలు తీసుకోలేము. మనకు ఆ రైట్ కూడా లేదు. ఓకే, ఇక మన యాష్ ముఫర్ గారి నుంచి వస్తున్న వెబినార్ గురించి అంటే, మనకు ఆ రోజు ఆల్రెడీ మనకు మండే అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనకు మంగళవారం, మండే కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. మనకు మైకేల్ ఎల్లిస్ గారు చెప్పడం జరిగింది, రెడ్ రెఫరెన్ గారు కూడా వాళ్ళ లైవ్లో చెప్పడం జరిగింది. కానీ వెబినార్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా అయితే రాలేదు. నేను ఫేస్బుక్లో జూలీ కానీ క్రిస్ జాన్సన్ వీళ్ళందరూ పోస్ట్ చేస్తారు కదా, వాటి చెక్ చేయడం జరిగింది, అది లేదు. నేను విక్టరీ విత్ యాష్లో పాపప్ వచ్చిందని చెక్ చేయడం కూడా జరిగింది, అలా కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే, ఈ వీడియో రికార్డ్ చేసినంత వరకు అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి చూడాలి, మరి రేపు టెలిండ్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఎందుకు డిలే అయింది కూడా మనకు తెలియదు. కాబట్టి వెబినార్ అయితే దాని గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే లేదండి. ఓకే, ఇదండి ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.